హే శివ, అక్కడ చూడరా, చెట్టు మీద ఏదో ఉన్నట్టుగా ఉంది. దాని పేరే ట్రీ హౌస్. నేచర్ని రీసెర్చ్ చేసేవాళ్ళు, నాలాంటి ఫోటోగ్రాఫర్స్ మేమందరం అడవికి వస్తే ఇక్కడే ఉంటాం. హే శివ శివ, అక్కడ ఒక్కసారి వెళ్దామా? నాకు చూడాలని ఉందిరా. ఇంత అందమైన ట్రీ హౌస్ నేనెక్కడా చూడలేదురా. ఇట్స్ బ్యూటిఫుల్. హే శివ, ఇక్కడ చూడరా, ఆ మంకీ నన్నే బెదిరిస్తుంది. ఒకవేళ కోతికి నిన్ను చూడడం నచ్చలేదనుకుంటాను. ఏ, ఈ కోతికి మాత్రం నా ముఖం ఇష్టమైందా? ఏంట్రా డబుల్ యాక్టింగ్ చేస్తున్నావు, అవునా లేదా? అవును. ఎందుకురా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఎందుకురా? అయ్యో, నువ్వొక దొంగవా? యు రాబర్, యు చీటర్. వినాయకుడు ఫోటో పెట్టుకుని బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది నువ్వు. ఐ నో రాబర్, ఐ నో చీటర్. రాబర్ యూ, చీటర్ యూ. ఇంగ్లీష్ లిటికేష్, హాలీవుడ్, మిషన్ ఇంపాసిబుల్, బాయ్ ఫ్రెండ్, డామ్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. నన్నే ఫ్రాడ్ అని చెప్తున్నావా? పోరా. నన్నే పోమంటావా? సరే వెళ్తాను. పో. వెళ్ళిపోతాను, తిరిగి రాను. వెళ్ళరా. సరే అయితే బాయ్. నిజంగానే పోయాడా? పోతే పోని, నాకేం భయం లేదు. హే శివ, హే శివ, ఆగరా. ఎందుకురా వెళ్ళావు? నువ్వే కదా నన్ను వెళ్ళమని చెప్పావు, మరి నువ్వే వచ్చి ఇలా అడుగుతున్నావేంటి? నేను కొంచెం మంచోడిని, చాలా చెడ్డోడిని చెప్పావుగా. కానీ నీకు పిచ్చి కొంచెం కాదు, ఎక్కువ ఉంది. నీకెంత ధైర్యం ఉంటే నా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి నా ఫోటో తీసుంటావు? అది కాదు రమ్య, నువ్వు ఆ కోతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నావు కదా, నాకు బోర్ అనిపించింది. సరే టైం పాస్ కి నీ బ్యాగ్ తీసి ఓపెన్ చేసి. హౌ డేర్ యూ! ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్ ముట్టుకోవటం ఇండీసెంట్ అని తెలీదా నీకు? ఏ అసలు అమ్మాయిల బ్యాగ్ లో ఏముంటుందని? ఓకే రమ్య, కూల్ డౌన్. ఇక ఏ ఆడపిల్ల హ్యాండ్ బ్యాగ్ ని ఈ హ్యాండ్ తో ముట్టుకోను. ఐఎమ్ సారీ, రియలీ సారీ. నేను నమ్మలేకపోతున్నాను. ఆడవాళ్ల హ్యాండ్ బ్యాగ్ ముట్టుకోవటం అసహ్యం కాలేదా? సరే సరే సరే, అదే సారీ అడిగాను కదా, మరి ఎందుకని మండిపడుతున్నావు? చీకటవుతుంది కదా శివ, ఏం చెయ్యబోతున్నావు? ఏం చేయబోతున్నావు? ఐ మీన్ ఎక్కడ ఉండటం అని అడుగుతున్నాను. చీకటి పడినప్పుడు ఎక్కడ ఉంటామో అక్కడే ఉండిపోదాం. ఆటలొద్దు శివ, వేరేం ఆప్షనే లేదా? ఎందుకు లేదు, థౌసండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏం ఆప్షన్ ఉంది? ఇలాగే వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోదాం. అయ్యో అవన్నీ వద్దు శివ, వేరే ఆప్షన్ ఉంటే చెప్పు. చెట్టు పైకెక్కి నిద్రపోదాం. బ్యాడ్ ఆప్షన్. ఇదిగో ఇప్పుడే ఇక్కడే పడుకుందాం. బ్యాడ్ ఆప్షన్ శివ, వేరేదేమైనా ఆలోచించు. హే శివ, మేము ఆల్మోస్ట్ కిందకొచ్చేవని అనుకుంటున్నాను. ఇక్కడెక్కడైనా స్టే చేయడానికి చోటుందా అని చూద్దాం రా. వెరీ బ్యాడ్ ఆప్షన్. నెక్స్ట్. ఇంకా ఎంత దూరం ఉందనే తెలియదే. ఇప్పుడే చాలా టైర్డ్ గా ఉంది శివ, కాళ్ళు నొప్పుడుతుంది శివ. కావాలంటే నేను మోయినా? అయ్యా మొహం చూడు. హే శివ, అక్కడ చూడరా, అక్కడ ఒక ఇల్లుంది చూడు. హలో సార్, హలో మేడం, గుడ్ ఈవినింగ్. ఈ గెస్ట్ హౌస్ కి వెల్కమ్. వాట్ ఐ డూ ఫర్ యూ? నా పేరు శివ, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. రూమ్ దొరుకుతుందా? ఐఎమ్ ఫాదర్, నాట్ ఫాదర్. శివ, హిస్ నేమ్ ఇస్ సో ఫన్నీ. నో మేడం, ఫన్నీ ఇస్ లెస్, ఎలిఫెంట్ ఇస్ మోర్. సార్, మై బ్రదర్ వర్క్ ఫ్రమ్ చెన్నై కాల్ సెంటర్. కాల్ సెంటర్ లో కంపెనీ సార్, నాట్ దిస్ కాల్ సెంటర్, దట్ కాల్ సెంటర్. రూమ్ ఉందా అని అడిగాము. Yes, but this guest house no. My backside one room. I go friend.
యూ గో బ్యాక్. ఐ షో రూమ్. అయ్యో వీడి తోడుగా ఇక్కడైనా ఒంటరిగా ఉండబోతున్నాను. సార్, దట్ మై గెస్ట్ హౌస్. ఎవ్రీబడి డూ ఫస్ట్ నైట్ హియర్. సార్, లుక్ మై గెస్ట్ హౌస్. గో ఇన్సైడ్. 10 minutes. డిన్నర్ రెడీ. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ రమ్య. షో ఏమైంది నీకు? ఎందుకు అదోలా ఉన్నావు? ఈ మొగాళ్ళకి వేరే పనే లేదు. ఇలా హిల్ స్టేషన్ వస్తే చక్కగా తాగేసి ఏదో వాగుతూనే ఉంటారు. అడిగితే ఇలాంటి క్లైమేట్ కి తాగాలనే అంటారు. ఛే. అవును రమ్య, ఇలాంటి క్లైమేట్లో ఒక పెగ్గేస్తే ఎలా ఉంటుందో తెలుసా? కావాలంటే నువ్వు తాగి చూడు. ఏ నేను తాగలేనా? నేను మందు కొడతాను, నిన్ను కొడతాను. ఎందుకంటే నాకు బాక్సింగ్ తెలుసు. అర్థమైందా? ఓ సరే సరే, అయితే నీ మీదకి వస్తే కొట్టి పడేస్తావు అంతేగా? మేబీ చెయ్యొచ్చు. నేను అనుకుంటే నిన్ను చక్కగా కొట్టేస్తాను. చూడటానికే నేను సాఫ్ట్. నేను ఎంతో మందిని కొట్టాను తెలుసా? అందరూ నన్ను చూసి పరిగెత్తుతారు తెలుసా? తెలుసుకో. భయపడకు రమ్య, నేను నిన్ను రేపు చేయను. హే, నువ్వేం చెయ్యగలవురా? నాకు చేయడం ఇష్టం లేదు. నువ్వు చెయ్యాలనుకున్న అవన్నీ కాదురా. నీ మాటలు వింటుంటే నన్ను రేపు చేయమని అడుగుతున్నట్టుంది. ఏదో నీ మీదున్న నమ్మకంతో నేను ఇక్కడ స్టే చేస్తున్నాను తెలుసా? శివ, నేనేమనుకుంటున్నానంటే నువ్వు కొద్దిగా చెడ్డోడు, చాలా మంచోడు. థ్యాంక్ యూ రమ్య. హే, నేను మర్చిపోయాను. ఎక్కడ ఆ బాటిల్ తీ, ఒక పెగ్గు వేద్దాం. వద్దు రమ్య, నేనేదో సరదాగా అన్నానులే. ఛాన్సే లేదు. నేను ఇప్పుడే తాగా. వద్దు రమ్య, నా మాట విను. మందు లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో నీకే తెలీదు.